హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం శనగలతో కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కర్రీ మనకు పూరీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడూ చేసుకునే పూరీ కర్రీ కాకుండా శనగలతో ఇలా కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. శనగల కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: శనగలు 1 కప్పు. ముందుగా శనగలను 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఓవర్ నైట్ కూడా నానబెట్టుకోవచ్చు. ఉల్లిపాయలు మీడియం సైజు 4, పచ్చిమిరపకాయలు 2, టమాటా చిన్నవి 3, మసాలా దినుసులు: మిరియాలు 1/2 టీ స్పూన్, దాల్చిన చెక్క 2 ఇంచుల ముక్క, యాలుకలు 3, లవంగాలు 4, చోలే మసాలా 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కసూరి మేతి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కరివేపాకు కొద్దిగా, ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్. శనగల కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మసాలా దినుసులు, ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ వేగాక అందులో టమాటా ముక్కలు, టమాటా మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి టమాటాను మధ్య మధ్యలో కదిలిస్తూ మగ్గనివ్వాలి. టమాటా ఇలా మగ్గాక ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో ఫ్రై చేసిన ఆనియన్స్, టమాటా వేసి ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక కొద్దిగా వాటర్ పోసి మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక అందులో మిక్సీ వేసుకున్న పేస్ట్, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు కలుపుకోవాలి. మసాలాలోని ఆయిల్ అంతా ఇలా సైడ్స్కి వచ్చినప్పుడు అందులో నానబెట్టుకున్న శనగలు వేసుకొని 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. రెండు నిమిషాల తర్వాత అందులో 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపాక కుక్కర్ మూత, విజిల్ పెట్టుకొని 5 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయాక కర్రీని ఒకసారి కలుపుకోవాలి. మనకి శనగలు కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటాయి. తరువాత స్టవ్ వెలిగించి కర్రీలో చోలే మసాలా, కసూరి మేతి, కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. కర్రీని మరో 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి.
2 నిమిషాల తర్వాత శనగల కర్రీ మనకు రెడీ అవుతుంది. ఇప్పుడు కర్రీని బౌల్లోకి తీసుకొని పూరీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే శనగల మసాలా కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.